సార్ ప్రైమరీగా జరిగిన నష్టాన్ని ఒకరికొకరు నిందించుకుంటున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలకు సంబంధించి ప్రధానంగా ఎవరు డిమాండ్ చేస్తలేరు అనేది ప్రజలలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యతను మనం తప్పట్టాలి. ఎందుకంటే రెండు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే అబ్నార్మల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీన్ని నేషనల్ కెలామిటీగా ప్రకటించాలి, జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఇప్పుడు 30 కోట్లు 300 కోట్లు అంటున్నారు కేటాయించినట్టు అంటున్నారు. ఇది చాలా తక్కువ, ఇది అభ్యంతరకరం కూడా. రెండోది కనీసం ఇప్పుడు ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారమే 6-7 వేల కోట్లు ప్రభుత్వ ఆస్తులకు నష్టం వచ్చి అంచనా వేశారు. 6,000 కోట్లకు పైగా 7 వేల కోట్ల దాకా. ఇది ప్రభుత్వ ఆస్తులకి. ప్రైవేట్ గా ఈ ప్రజలకు వచ్చిన ఆస్తులకి ఇంకో 10,000 కోట్లు, ఇంకా 5-6 వేల కోట్లు, 10,000 కోట్ల పైన నష్టం జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం భరించే శక్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా డే 1 నేషనల్ కెలామిటీగా ప్రకటించుండాలి. 2 కనీసం 1000 కోట్ల రూపాయలు ఈయన అడ్వాన్స్ ఇచ్చుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. తర్వాత 6,000 కోట్ల 10,000 కోట్ల లెక్కలేసుకొని దాంట్లో వీరెంత ఇస్తారు, వీరెంత ఇస్తారు, ఏజెన్సీస్ ఎంత ఇస్తాయి, అప్పులు ఎంత వస్తాయి మళ్ళీ చూసుకోండొచ్చు. ప్రైమరీగా కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లు రిలీజ్ చేసి ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కెపాసిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రైమరీగా రిలీజ్ చేయడం మరియు జాతీయ విపత్తుగా ప్రకటించడం కేంద్ర బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అడుగుండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నారు కదా, మాకు కూడా కేటాయించండి. చంద్రబాబు గారు ఏమంటున్నారు, ఇంకా మేము ప్రాథమిక అంచనా, మీరు ప్రాథమిక అంచనా తర్వాత అండి ఎంత అవుతుంది తర్వాత. ప్రైమరీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంధనం ఇవ్వాలి కదా, రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలబడాలి కదా. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా అంచనాల తర్వాత వేసుకుందరు. ప్రైమరీగా మాకు 500 కోట్లు 1000 కోట్లు కేటాయించండి, ఇది జాతీయ. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, రాష్ట్ర ప్రభుత్వం అడగకపోయినా కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా జాతీయ విపత్తుగా ప్రకటించి 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మనోధైర్యం వస్తుంది, ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.